సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సింగర్ 'ప్రవస్తి' నిన్నంతా కూడా చూసాం. 'పాడుతా తీయగా' షో పైన అందులో ఉన్న జడ్జెస్ పైన ఆరోపణలు చేయడం, ఆ వీడియోలన్నీ కూడా తెగ వైరల్ అయిపోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఇది సడెన్‌గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకోవడం చూస్తున్నాం సార్. వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈమె వీడియోలన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు వైసీపీ ఎందుకు దీంట్లో ఎంటర్ అయిపోయింది? వైసీపీకి ఏం అడ్వాంటేజ్ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా అని చెప్పేసి చర్చించుకుంటున్నారు సార్. మరి దీన్ని పొలిటికల్ టర్న్ చేయడం గల కారణం ఏంటి? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే మీడియాకి సంబంధించి ఈటీవీ వారి కార్యక్రమం అది. హ్మ్. ఈటీవీ అనే దాని మీద ఒక తెలుగుదేశం బ్రాండ్ ఉంది. అది కూటమి ప్రభుత్వానికి మద్దతుగా గతంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించింది. అంటే మీడియా 2 శిబిరాలుగా చీలిపోయిన సందర్భం మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడొచ్చు. ఓకే. కూటమికి అనుకూలమైనటువంటి మీడియాగా ఈనాడు, తర్వాత ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానలు, ఆ తర్వాత టీవీ5 ఇవన్నీ కూడా ఒక సెగ్మెంట్లోకి వస్తాయి. వీటన్నిటినీ ఒక శిబిరంగా మార్చారు. ఆ విషయాన్ని ఆయన బహిరంగ సభల్లో మాట్లాడేవాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మేము చేసే పని ఈనాడు వారికి కనిపించదు, టీవీ5 వారికి కనిపించదు అని చెప్పేవాడు కదా ఆయన. సో అలా ఒక రైవలరీ మొదటి నుంచి ఉంది, కొత్తగా కాదు ఈరోజు. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకి నేను చేసే పని కనిపించదు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడాడు అసెంబ్లీ వేదిక మీదే. అసెంబ్లీ వేదికగానే పచ్చ మీడియా అనేటువంటి ఒక పదాన్ని ఆయన ఖాయపరిచారు. ఆ పచ్చ మీడియాలో ఆ రోజున ఉన్నటువంటి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి పత్రిక ఈనాడే. అది కొనసాగుతోంది. అది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండింది అప్పుడు, తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరించింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి అనుకూలంగా ఈ పత్రిక వ్యవహరిస్తోంది. అలాగే ఒక దశలో తెలుగుదేశం పార్టీ కరపత్రంగా ఉంది ఈనాడు అనే అభిప్రాయం కూడా వచ్చింది. అప్పటికి ఆంధ్రజ్యోతి కాంగ్రెస్తో ఉంది. ఎందుకంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారి చేతుల్లో ఉంది అప్పుడు. కేఎల్ఎన్ ప్రసాద్ గారి చేతుల్లో నుంచి రాధాకృష్ణ గారి చేతుల్లోకి మారిన తర్వాత, అంటే ఆయన పిల్లలు, కేఎల్ఎన్ ప్రసాద్ గారి పిల్లలు ఆ పత్రిక నడపలేక ఈయనకి అప్పచెప్పిన తర్వాత అది ఇటువైపుకు టర్న్ అయింది. ఇప్పుడు 2 తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పత్రికలే ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా. అందుకని ఇప్పుడు ఈనాడుని టార్గెట్ చేశారు వైసీపీ వాళ్ళు అనుకుందాం. ఇందులో పొలిటిక్స్ ఎంటర్ అయితే, అంటే ఈ అమ్మాయి ఈ సింగర్ వ్యవహారంలో ఆవిడ ఈటీవీకి సంబంధించిన మేనేజ్మెంట్ మీద కూడా ఆరోపణలు చేశారు. ఆవిడ ప్రాపర్గా లేదు, గతంలోలా లేదు ఇప్పుడు అని. ఉండకపోవచ్చు. అంటే ఆ అమ్మాయి ఆరోపణల్లో ఆవిడ ఫీలింగ్స్ని ఆవిడ బలంగానే వ్యక్తం చేశారు, కానీ చాలా గందరగోళం ఉంది. నేను నిన్న కూడా అదే ప్రస్తావించాను. అంటే ఆ అమ్మాయి క్లియర్గా ఇదిగో ఇది అని చెప్పట్లేదు, కొన్ని లీడ్స్ ఇస్తోంది. ఆ లీడ్స్ పట్టుకుని ముందుకు నడిచి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇప్పుడు కీరవాణి ఆ అమ్మాయి పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించినట్లుగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. కానీ ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటల్లోనే కీరవాణి గారు ఒక సందర్భంలో ఈ అమ్మాయిని పక్కన పెట్టేస్తున్న టైంలో ఈ జడ్జిమెంట్తో నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు అనే మాట కూడా ఉంది. ఆయన ఏమీ ఇబ్బందికరంగా వ్యవహరించలేదు అనేది ఆవిడ మాటల నుంచి మనకు అర్థమవుతోంది. ఓకే. కానీ టార్గెటెడ్గా కీరవాణి మీద దాడి జరుగుతోంది, అది గమనించాలి. ఈ విషయమే కాదు, ప్యారలల్గా ఇంకొక గొడవ జరుగుతోంది. ఇంకొక సింగర్ తన వీడియో ప్రమోట్ చేయమని, తన పాటను ప్రమోట్ చేయమని ఏదో ఆయన దగ్గరికి వెడితే, కీరవాణి దగ్గరికి వెళ్ళిన సందర్భంగా ఏమిటి పాట, ఏమి టైటిల్ పెట్టావు, ఇది జనాలకి క్యాచ్ అవుతుందని అలా టైటిల్ పెట్టారా అని చూసి బాగుంది, గుడ్, అప్రిషియేట్ చేస్తున్నాను నేను, షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించాడు ఆయన. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయి నిలబడి మాట్లాడుతుంది. సింగర్స్కి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి ఓ టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ చేశారు దాని మీద. అంటే వాళ్ళు ఆయన ఆ అమ్మాయి వచ్చింది, విషయం చెప్పింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యం నుంచి జరిగిన కార్యక్రమం అది. అంతే తప్ప ప్రోటోకాల్ గొడవగా లేదు అసలు. ఆ వీడియోనే అలా లేదు. ప్రోటోకాల్ వీడియోలో ఖచ్చితంగా వారు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, అలా నడుస్తుంది అది. కానీ అది ప్రోటోకాల్ ప్రోగ్రాంలో అనిపించలేదు. ఏదో వాళ్ళ కుటుంబ
కార్యక్రమంగా అనిపించింది. అక్కడ కూర్చోవటం అనేది ఇష్యూ కాదు, కానీ ఇష్యూగా మార్చి దాన్ని ఒక మీడియా, ఒక వార్తా కథనంగా వెలువరించడం చూసాం మనం. ఇటువంటి పరిస్థితి నడుస్తోంది ప్రపంచంలో. అందుకని దీని చుట్టూ చాలా విషయాలు అల్లుకుని ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో తను హ్యూమిలేట్ అయి ఉండొచ్చు. తన మదర్ని ఏకవచనంలో సంబోధించారు ఒక జడ్జి, సునీత గారు. అది తనని హర్ట్ చేసింది అని చెప్పింది ఆవిడ. నిజమే, బాధాకరమే, అలా వ్యవహరించి ఉండకూడదు. అలాగే ఎలిమినేట్ చేసే వాళ్ళని హక్కును చేర్చుకుని మీరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు, అయినప్పటికీ ఇలా జరిగింది, ఇది మీ జీవితానికి తుది కాదు మొదలు కాదు, దీని గురించి ఏం బాధపడద్దు అని చెప్పి ఓదార్చేవాళ్ళు ఆ కల్చర్ ఉండేది. ఆ కల్చర్ లేదు అని ఫీల్ అయింది తను. నిజమే, అది కూడా ఆర్గ్యూ చేయదగినటువంటి పాయింటే. అలాగే ఈవిని ఎలిమినేట్ చేసినప్పుడు ఆవిడ ఫేస్లో ఏదో కొంచెం స్మైలింగ్ కనిపించింది అనేది ఒక ఆరోపణ. ఇవి పర్సనల్గా తనని హర్ట్ చేసిన అంశాలు. దీనికంటే కూడా ఇప్పుడు బయట ప్రచారం జరుగుతోంది ఏంటంటే అమ్మాయిని బాడీ షేమింగ్ చేశారు అనేది. బాడీ షేమింగ్ చేశారంటే అమ్మాయి కంప్లైంట్ చేయొచ్చు, లీగల్గానే రైట్ ఉంది. అలాగే తనని విడిగా ఎక్కడికో రమ్మన్నారు. అలాగే తన కాస్ట్యూమ్స్ జనం చూసే విధంగా కొంచెం ఎక్స్పోజ్గా ఉండేలాగా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉండాలని బలవంతం చేశారు. ఇవన్నీ కూడా మాట్లాడుతోంది అమ్మాయి. వీటిలో కొన్ని రాంగ్ లీడ్స్ ఇస్తున్నాయి ప్రపంచానికి. ఆ రాంగ్ లీడ్స్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిల్లో కొంతమంది మీదకి వెళ్తోంది ఫోకస్. అందులో కీరవాణి, చంద్రబోస్ వీళ్ళిద్దరూ మేల్ అవటం వలన ఈ అమ్మాయి నుంచి ఏదైనా అడ్వాంటేజ్ పొందాలని ట్రై చేశారా అనే వైపుగా నడిపించే పద్ధతిలో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఇక్కడ క్లారిటీ కావాలి. ఇక్కడ నిజంగానే వాళ్ళు అలా బిహేవ్ చేశారా? ఎంఐ ఇచ్చిన లీడ్ పట్టుకుని ఒక అడుగు ముందుకేసి తమ్నైల్ పెట్టేసి వాళ్ళని వీధిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. రియాలిటీ షోస్లో ఈ దారుణాలు జరుగుతున్నాయనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ అవును నిజమే వీళ్ళందరూ ఇలా బిహేవ్ చేస్తారని చెప్పండి ఓపెన్గా. వేరే వాళ్ళకి అవకాశం కల్పించద్దు. మీరే ఆ ఛాన్స్ తీసుకొని మాట్లాడండి, ఆరోపణలు చేయండి. నిజమైతే చేస్తే ప్రపంచం గుర్తిస్తుంది, ప్రపంచమే వాళ్ళ తాట తీస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈనాడుని సపోర్ట్ చేయాలి వద్దా అని ఈ గ్రూప్ తాలూకా మీడియా ఆలోచిస్తోంది. వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు కనబట్ల. ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ పాజిటివ్ టోన్లోనే నడిచింది, ఆ అమ్మాయికి అనుకూలమైన పద్ధతిలోనే నడిచింది. ఎక్కడ ఆవిడ్ని డిఫెన్స్లో పడేసే పద్ధతిలో లేదు. అలాగే వైసీపీకి చెందినటువంటి ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు చేశాయి. అక్కడ కూడా అమ్మాయిని కంఫర్టబుల్గానే ఉంచారు. పొలిటికలైజ్ చేస్తున్నటువంటి మోటివ్ కనబడాల. కానీ నెమ్మదిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది అది. ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి కీరవాణిని టార్గెట్ చేయడానికి ఏదైనా ఇంటర్లింక్ ఉందా అనేది చూడాలి. ఇప్పుడు కీరవాణి గారి ఫ్యామిలీ ప్రో టీడీపీ ఉందనేటువంటి అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉండొచ్చు, రకరకాల కారణాల చేత. వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా కావచ్చు. అందుకని వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని అటాక్ మొదలుపెట్టారు. దానికి ఈయన ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి. ఓకే. అయితే ఈ రియాక్షన్స్ వీటికంటే కూడా ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు క్లారిటీతో మాట్లాడాలి. వేరే వాళ్ళకి వేరే ఆలోచనలు వచ్చేందుకు లీడ్ ఇచ్చేలాగా మాట్లాడటం అనేది కాన్స్పిరసీ అంటారు. క్యారెక్టర్ అసాసినేషన్కి ఒక కాన్స్పిరసీ ఏదో జరుగుతోంది అని అనుమానం వచ్చేలాగా ఉంది